నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచే పూజారులు పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, పాలకుర్తిలోని సోమేశ్వర ఆలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం, పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మనం ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ముగించుకొని రామప్ప దేవాలయంలో అధికార యంత్రాంగం ఎటువంటి కార్యక్రమం చేపట్టింది, అంతేకాకుండా పూజా విధానం ఎలా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఆలయ యువగారు వాళ్ళ అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మహాశివరాత్రి పర్వదినం అంటే రామప్పకు ఓ పేరు గాంచింది. సో ఈసారి ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నారు? ఓం నమ శివాయ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్ప నందు 2024 సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు, చలవ పందిళ్ళు మరియు లైటింగ్ డెకరేషన్, నీటి వసతి నిమిత్తం చలివేంద్రం మొదలగు ఏర్పాటు చేయడం జరిగినది. ఆర్టీసీ వారి తరపున కూడా హన్మకొండ నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతున్నది. అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం, తర్వాత పోలీస్ అవుట్పోస్టు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో ఇక్కడ సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. అనుకున్న కోరికలు నెరవేర్చుతాడు ఆ శివయ్య. అందరినీ సంతోషంగా చూస్తాడు. అన్ని వేళలా ఎప్పుడు మనం తలుచుకుంటే ఆ భగవంతుడు మన ముందు ప్రత్యక్షమవుతాడు. ఓం నమ శివాయ. శివరాత్రి పర్వదినాన మేము హైదరాబాద్ నుంచి వస్తాము. గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకంతా బాగా జరుగుతుంది. ఈరోజు మొత్తం ఉపవాసాలు ఉంటాము. రాత్రికి నైట్ వచ్చినాము, పొద్దున దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ప్రత్యేకంగా ఈ దేవాలయానికి హైదరాబాద్ నుంచి వచ్చినాం. నిన్న రాత్రి వచ్చి ఎస్పెషల్లీ మేము ఇది 3వసారి రావడం. సో మాకు అంటే ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అది అనిపిస్తుంది. ముఖ్యంగా శివాలయం అంటే మేము చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మా ప్రతి నరాల్లో ఆ శివుడు అనేది ఉంటాడు. శివరాత్రి ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి కంపల్సరీ వస్తాం, మా అందరం కూడా. అంటే ఈసారి అంటే గత 3 సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు. గతంలో ఇక్కడికి వెళ్ళేవారు ఇదే శివరాత్రికి? అక్కడ హైదరాబాద్లోనే నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళేది. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తున్నాం అంటే ఫస్ట్ టైం మేము ఏదో అనుకున్నాం. వచ్చినప్పుడు మాకు ఆ 3 సంవత్సరాల నుంచి మాకు జరిగిన అంటే మా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మాకు ఈ టెంపుల్కి రావడం వల్ల మంచి జరిగింది. అందుకనే ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాం, అలాగే అనుకుంటున్నాం మేము. అంతే. ప్రతి శివరాత్రి వస్తే మాత్రం కుటుంబ సభ్యులుగా ఇది కుటుంబమే, మా సారు, మా ఫ్రెండ్స్ అందరం. కానీ బట్ వీఆర్ ఫ్యామిలీ, అందుకే మేము ఇలా వచ్చి ఈరోజు మొత్తం ఫాస్టింగ్ అందరం మళ్ళీ. సో ఇక్కడనే ఉంటాం ఈరోజు. ఇక్కడున్న ఈ అంటే ఈ టెంపుల్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో మేము వెళ్ళిన టెంపుల్ కంటే ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఇక్కడున్న వాతావరణం కానివ్వండి, ఇక్కడున్న చెప్తున్నాం కదా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కానివ్వండి, మాకు అది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. మనసుల నుంచి వస్తుంది ఒక ఫీలింగ్. ఈ గాలి మనకు తగులుతున్న గాలి కూడా అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్. అందుకనే మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, అందుకే వస్తాను. ఎస్పెషల్లీ రామప్ప టెంపుల్ అంటే నిజంగా చెప్తున్నా అసలు లైఫ్లో ఇది ఒక మంచి వరం, మాకు ఒక వరం అంతే. ఈరోజు లోపలికి వెళ్ళి శివలింగం ఇలా ముట్టుకుంటే వచ్చిన ఆ వైబ్రేషన్స్ అది డిఫరెంట్ థింగ్ అసలు. థ్యాంక్ యూ. సరే, మనతో మాట్లాడడానికి రామప్ప టెంపుల్కి సంబంధించిన ప్రధాన అర్చకులు 2 ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఏ విధంగా పూజా కార్యక్రమం సాగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగియనుంది? ఓం నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టవపుర్ధరాభ్యాం నఘేంద్రకన్యాం వృషగేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ భవానీ సహిత రామలింగేశ్వర స్వామినే నమః. కాకతీయ కళా వైభవానికి తార్కాణమైనటువంటి సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయము 2024 మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవముగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వివిధ శాఖల సమన్వయంతో ఈ 2024 మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనగా మహాశివరాత్రి రోజున ఉదయము 4 గంటల నుంచి సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి గణపతి పూజ పుణ్యావాచనం అంకురారంతో ప్రారంభమయ్యి
సామూహిక రుద్రాభిషేకాలతో సాయంకాలము అంటే రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము 9/3/2024 రోజున ఉదయం నుండి నిత్య పూజా కైంకర్యములను, తర్వాత మధ్యాహ్నము వీరభద్ర పల్లెరము సుంకు పూజ నిర్వహించడం జరుగుతుంది. రాత్రికి అగ్నిగుండ ప్రజ్వలన జరుగుతుంది. ఆదివారము అంటే 10/3/2024 ఆదివారం రోజున తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండంలో ప్రవేశించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఏదేమైనా 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఏదైనా మనతో మరో అర్చకులను వాళ్ళకే ప్రయత్నించేద్దాం. ఈ 3 రోజులు పూజా కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందని చెప్పండి గారు, ఏదైతుంది? ఓం మరి విరించి సురేంద్ర సమర్చితం మరి సహస్ర సమాన గణప్రభం సురవరం కరుణావరణాలయం శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయం, మండలం వెంకటాపురం, జిల్లా ములుగు. ఈ సుప్రసిద్ధ రామప్ప దేవాలయంలో ఈ మహాశివరాత్రి పర్వదినంన 8/3/2024 నుంచి 10/3/2024 వరకు ఈ 3 రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు ఆ స్వామివారికి ఉదయం సుప్రభాతము మరియు గణపతి పూజ, పుణ్యాహవచనము, అంకురార్పణ ఇవి ఉంటాయి. సాయంకాలము ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలు ఉంటాయి. మరియు సాయంత్రం 10 గంటలకు శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది. ఇదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఆ స్వామివారికి మహాన్యస్పూరక రుద్రాభిషేకం జరుగుతుంది. అదే తెల్లవారుజామున 9/3/2024 ఉదయం సుప్రభాతం మరియు గణపతి పూజ, యథావిధిగా భక్తులచే అభిషేకాలు, అర్చనలు ఉంటాయి. అదే రోజు రాత్రి సాయంకాలము వీరభద్ర స్వామి సమేత వీరభద్రకాళి పూజ ఉంటుంది. అదే రాత్రి అగ్ని ప్రజ్వలన. అదే రాత్రి అంటే 10/3/2024 ఉదయం 4 గంటలకే అగ్ని గుండం దాటుట ఉంటుంది. ఆ తర్వాత నాగబలి, ఆశీర్వచనము, తీర్థప్రసాదము, అన్నదాన ప్రసాదం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 3 రోజు కార్యక్రమాలు ఇక్కడ ఉన్న మా ఈవో గారు అన్ని భక్తులకు ఎలాంటి అవాంఛనీయాలు కలగకుండా వైద్య సదుపాయం కానీ, నీటి సదుపాయం కానీ అన్నీ ఇక్కడ మనకు సమకూర్చారు. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సోమేశ్వర దేవాలయం, అంతకడ గణపూర్ కోటగులు, ఇలా ఈ 6 దేవాలయాల్లో మాత్రం ఈ 3 రోజులు మాత్రం అంగరంగ వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ పూజలకు మాత్రం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఏదేమైనా మాత్రం ఈ 3 రోజులు జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు మాత్రం సుమారు అంటే ఏ టెంపుల్ చూసుకున్నా మాత్రం 10,000 మించి భక్తులు వస్తారని చెప్పి మనతో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈసారి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాల్సిందే. కెమెరా వాళ్ళతో సుధాకర్, 4 టీవీ, వరంగల్.